హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో తొలి ఎలిమినేషన్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక తొలి ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయిన బేబక్క కాసేపటి క్రితమే బిగ్ బాస్ బజ్లో పాల్గొంది. ఈసారి బిగ్ బాస్ బజ్కి అర్జున్ అంబటి హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ ఎంట్రీలో భాగంగా అంబటి అర్జున్ మాట్లాడుతూ ఈసారి షోలో అన్నీ లిమిట్లెస్సే, కానీ హౌస్లో కంటెస్టెంట్స్ లిమిట్ దాటారు అని ఆడియన్స్ భావించారు అనుకో, ఖచ్చితంగా హౌస్ బయటికి రావాల్సిందే, ఈ బజ్లో అడుగు పెట్టాల్సిందే అంటూ అదిరిపోయే ఇంట్రో అయితే చెప్పాడు. ఓ బేబీ అంటూ బిగ్ బాస్ బజ్లోకి అడుగుపెట్టిన బేబక్కకి వెల్కమ్ చెప్పాడు అర్జున్. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ ఈ ఒక్క వారం హౌస్లో ప్రయాణం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని బేబక్కని అడిగితే చాలా బాగుంది, కానీ అర్థమయ్యే లోపే బయటకు వచ్చేశాను అంటూ చెప్తుంది. ఒకరి చేత మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండకపోయింటే నిజంగా చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండేవారు కాదు అని అర్జున్ అనడంతో బేబక్క మాట్లాడుతూ చాలా ఇష్టపడి నిఖిల్ టీంలోకి వచ్చాను కదా, ముళ్ళ కిరీటాన్ని తీసుకువచ్చి నెత్తిన పెట్టుకున్నాను. నిఖిల్ ఎంతసేపు సోనియానే చాలా స్ట్రాంగ్, సోనియానే తన టీంలో ఉండాలి, అన్ని దాంట్లకి సోనియా అంటూ ఏదేదో చెప్తున్నాడు అంటూ నిఖిల్పై చాలా ఆరోపణలు అయితే చేసింది బిగ్ బాస్ బజ్లో బేబక్క. అర్జున్ మాట్లాడుతూ బేబక్క మీరు సోనియాకి ఎందుకో భయపడ్డారు అని అనిపించింది అంటే అలా కాదు, ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడి ఫైర్ అయితే మిగిలిన వారందరికీ కూడా అదే నిజం అని అనిపించింది అంటూ చెప్తుంది. బయట నిఖిల్ సోనియా తెలుసు అని మీ అభిప్రాయమా అని అర్జున్ ప్రశ్నిస్తే బయట ఏమో కానీ లోపల మాత్రం చాలా క్లోజ్గా ఉంటున్నారు, అది అందరూ గమనిస్తున్నారు అంటూ చాలా రొమాంటిక్గా చెప్పడం విశేషం. నిఖిల్ సోనియా ఇద్దరూ కూడా తేనె పూసిన కత్తులు అని అంటారా అని అర్జున్ ప్రశ్నించడంతో 100కి 1000% ఖచ్చితంగా నిజమే అంటూ చెప్పింది. ఆ తర్వాత అంబటి అర్జున్ మాట్లాడుతూ ఎస్ బేబక్క, ఇప్పటి వరకు మనం చాలా హాట్గా మాట్లాడుకున్నాం, ఒక చిన్న సరదా గేమ్ ఇప్పుడు ఆడదాం అంటూ కొన్ని ఫోటోలను చూపించి వాటిపై బేబక్క కామెంట్స్ అడిగాడు. ముందుగా ప్రెషర్ కుక్కర్ చూపించాడు. దీనితో నా జీవితమే మొత్తం తలకిందులు చేసింది అంటూ దండం వెంటేసింది బేబక్క. ఆ తర్వాత నాకు తెలిసి ఈ ప్రెజర్ మొత్తం నేను లేను కాబట్టి సీతపైనే పడుతుంది అంటూ బేబక్క చెప్తుంది. నిఖిల్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అంటూ 2 జోడీ గెంటలను చూపించింది. ఆ తర్వాత అన్ని రకాల మసాలాల పిక్స్ చూపిస్తే నాకు తెలిసి ఇంట్లో ఈ పిక్కి కరెక్ట్గా సరిపోయేది మా విష్ణుప్రియని అని చెప్తుంది. ఇక మిర్చి ఫోటో చూపిస్తే ఆమె దగ్గరికి దరిదాపుల్లోకి వెళ్ళినా కూడా మిర్చి లెవెల్లో పేలిపోతుంది అంటూ కామెంట్ చేస్తుంది. కావాలని చేస్తుంది, ట్రిగ్గర్ చేయడానికే చేస్తుంది, మామూలుగా లేదమ్మా అంటూ బేబక్క చెప్తుంది. మొత్తంగా బేబక్క ఒక వారం మాత్రమే హౌస్లో ఉన్నప్పటికీ తన సత్తా ఏమిటో పూర్తిగా చూపించలేక ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్లో పాల్గొనాల్సి వచ్చింది. బేబక్క లాస్ట్ 2 రోజుల్లో ఉన్న ఫైర్ మొదటి రోజు చూపించింటే ఖచ్చితంగా నామినేషన్స్లోకి వచ్చేది కాదు. మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.